టైటానిక్ ఓడ మునిగిపోయిందన్న విషయం అందరికీ తెలుసు. కానీ అసలు ఈ టైటానిక్ ఓడ ఎందుకు మునిగిపోయిందన్న రీజన్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. కానీ దీన్ని చూడాలని ఒక అత్యాశతో వెళ్ళిన 5గురు మరణించారు. అసలు ఎందుకు మరణించారు? అసలు అక్కడ జరిగిన పొరపాటు ఏంటి? దేనివల్ల వాళ్ళు మరణించారు? అసలు వాళ్ళ ఆచూకీ కూడా తెలియకుండా పోయింది. ఇవన్నీ తెలుసుకునే ముందు సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకగా పేరుగాంచిన టైటానిక్ ఓడ అనేది తన మొదటి ప్రయాణంలోనే విఫలమైంది. ఒక పెద్ద మంచుకొండను ఢీకొట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అప్పటి ఈ ప్రమాదంలో ఓడలో ఉన్న 2224 మంది ప్రయాణికులలో కేవలం సుమారుగా 700 మంది మాత్రమే బయటపడగా 1500 మంది పైగా జలసమాధి అయిపోయారు. ఈ ప్రమాదం అంతా కూడా నడి సముద్రంలో జరగడంతో ప్రమాదం అసలు ఏ ప్లేస్లో జరిగిందో కూడా గుర్తించడం కష్టమైంది. దాంతో 1912 నుండి 1985 వరకు కూడా అనగా సుమారుగా 73 సంవత్సరాలు ఎన్నో పరిశోధనలు మరెన్నో అన్వేషణలు చేయగా అప్పటికి గాను చివరికి అసలు టైటానిక్ ఎక్కడ మునిగిపోయిందో సముద్రంలో ఆ ప్రాంతాన్ని కానీ సముద్రపు అడుగున ఆ ఓడకి సంబంధించిన శిథిలాలు కానీ శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది. ఇంకా 1985 నుండి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ టైటానిక్ శిథిల పైన పరిశోధనలు చేస్తూ వచ్చారు. ఇంకా ఈ క్రమంలోనే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ అసలు ఈ టైటానిక్ ఓడ ప్రమాదం ఎలా జరిగింది అనే అంశంపై సినిమా రూపొందిస్తే ఎలా ఉంటుంది అని 1997లో ఆ సినిమాని షూట్ చేసి రిలీజ్ చేశారు. ఏ మాత్రం ఊహించని స్థాయిలో ఈ సినిమా ప్రపంచ చలనచిత్రంలోనే నెంబర్ 1 సినిమాగా రికార్డ్ని సాధించింది. అయితే ఇక ఈ సినిమా అనంతరం టైటానిక్ ఓడ మునిగిపోయి 100 సంవత్సరాలు దాటినా కూడా అది ఒక ఓడ అయినప్పటికీ ప్రజలందరూ దాన్ని ఒక ఎయిత్ వండర్లా చూడడం ప్రారంభించారు. దానితో ప్రజల యొక్క ఈ అభిరుచిని ఒక లక్ష్యంగా మార్చుకొని మిమ్మల్ని మేము టైటానిక్ ఓడ దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపించి తీసుకొస్తాం అని అంటూ సముద్రపు అడుగు భాగంలోనే ఆ ప్రాంతాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా అయితే మార్చేసింది ఒక కంపెనీ. ఇంతకీ ఆ టూరిస్ట్ కంపెనీ ఏంటి అంటే అమెరికాకు చెందిన ఓషన్ గేట్ ఎక్స్పెడిషన్ కంపెనీ. ఈ కంపెనీ వారు ఒక చిన్న జలంతర్గామిని అనగా సబ్మెరైన్ లాంటి దాన్ని తయారు చేసి దీని ద్వారా మిమ్మల్ని టైటానిక్ టూర్కి తీసుకెళ్ళి అలాగే టైటానిక్ ఎక్కడ మునిగిపోయిందో ఆ ప్రదేశాన్ని కూడా తీసుకొస్తామంటూ తమ సర్వీస్ని అయితే స్టార్ట్ చేసింది. ఇందుకుగాను ఈ ప్రయాణానికి అయ్యే టికెట్ కాస్ట్ 1000 లక్షలు కాదండోయ్, ఏకంగా 2 కోట్లంట. సాధారణ ప్రజలు దీనివైపు ఎలాగో కన్నెత్తి చూడకపోయినా డబ్బు పరంగా ఎలాంటి లోటు లేని వాళ్ళు మాత్రం ఈ టూర్కి వెళ్ళి వచ్చేవారు. అయితే ఈ ట్రిప్కి ఒకసారి కేవలం 5గురు మాత్రమే ట్రావెల్ చేయగలరు. ఎందుకంటే సబ్మెరైన్ కెపాసిటీ కేవలం 5గురు మాత్రమే. అందులో 2 పైలట్స్ ఉండగా మిగిలిన వారు 3 మాత్రమే ట్రావెల్ చేయడానికి ఉంటుంది. బయట వ్యక్తులు ప్రయాణం చేయడానికి వీలుంటుంది. ఇక ఈసారి ఈ టైటానిక్ ట్రిప్కి గాను 3 ధనవంతులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే ఒకరు హమీష్ హార్డింగ్, రెండోది షాజగా దావుద్, 3 సులేమాన్. మొదటి వ్యక్తి హమీష్ గురించి చూసినట్లయితే ఇతను విమానాలకు సంబంధించి యాక్షన్ అండ్ ఏవియేషన్ అనే కంపెనీకి అధిపతి. ఇతని వయసు 58 సంవత్సరాలు. ఇతని సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే చాలాసార్లు దక్షిణ ధ్రువాన్ని కూడా చూసి వచ్చారట. అలాగే సముద్రంలోనే అన్నిటిలోనే అత్యంత లోతైన మరీనా ట్రెంచ్లో కూడా గడిపి వచ్చారు. ఇలా మరెన్నో సాహసాలు చేశారు. ఈ క్రమంలో టైటానిక్ శిథిలాలను చూసి రావాలి అని ఈ ట్రిప్లో భాగమయ్యారు. అలాగే రెండో వ్యక్తి సహజా దావుద్. ఇతను పాకిస్తాన్ దేశస్థుడు. అయితే వ్యాపారాల పరంగా బ్రిటన్లో స్థిరపడ్డారు. ఈయన వయసు 48 ఏళ్ళు. ఈయన ఇంగ్లో కార్పొరేషన్కి వైస్ చైర్మన్. అంతేకాకుండా చాలా సొంత వ్యాపారాలు ఉన్నాయి. ఇక రెండో వ్యక్తి దావుద్ కొడుకు సులేమాన్. ఈ అబ్బాయి వయసు 19 ఏళ్ళు. ఇలా తండ్రి కొడుకులు 2, అలాగే మరొక బిజినెస్ మ్యాన్. ఈ 3 ఈ ట్రిప్లో భాగమయ్యారు. ఇక మిగిలిన 2 పైలట్స్. వాళ్ళలో ఒకరి వయసు 61 సంవత్సరాల వరకు, అలాగే మరొకరిది 75 సంవత్సరాల వరకు ఉండొచ్చు. టైటానిక్ శిథిలాలను చూసి రావడం ఇది మొదటిసారి కాదు. ఎందుకంటే దీనికి ముందే చాలా మంది ఈ టైటానిక్ శిథిలాలను చూసి వచ్చారు. ఇక ఎప్పట్లానే ట్రిప్ ఆదివారం ఉదయం 6 గంటలకు మొదలైంది. ఒకసారి ఈ ట్రిప్ ఎలా ఉంటుందని డీటెయిల్స్ చూస్తే ఈ ట్రిప్కి మొత్తం 8 గంటల సమయం పడుతుంది. అందులో మొదటి 2 గంటలు టైటానిక్ ఓడ పడి ఉన్న ప్రదేశాన్ని చేరుకోవడానికి కాగా తరువాత 4 గంటలు ఆ ప్రదేశాలను ఆ శిథిలాలను చూసేందుకు గడుపుతారు. ఇక మరలా వెనక్కి వచ్చేందుకు 2 గంటలు. ఇలా మొత్తంగా 8 గంటలు ఈ ట్రిప్కి పట్టే సమయం.
ఇక ఆదివారం ఉదయం 6 గంటలకు సబ్మెరైన్ నీటిలోకి దిగి ప్రయాణాన్ని అయితే ప్రారంభించింది. గంటన్నర వరకు ప్రయాణం చేయగా అప్పటి వరకు అంతేనే బాగానే ఉంది అని అనుకునే సమయంలో ఈ సబ్మెరైన్ నుండి పైన ఉన్న వారికి సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి. దాంతో అసలు ఏం జరుగుతుంది అని పైన వారికి ఎవరికీ అర్థం కాలేదు. కాసేపు వేచి చూశారు. మరలా సిగ్నల్స్ అనేవి ఒకవేళ రీకనెక్ట్ అవుతాయేమో అని చాలా ఆశగా అయితే ఎదురు చూశారు. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. పొరపాటున నీటి అడుగున ఏదైనా విపత్తు కానీ ఏదైనా ప్రమాదం కానీ సబ్మెరైన్కి సంభవించిందా? అవి ముందుగానే సబ్మెరైన్కి తెలిసుండాలి. కానీ ఎందుకంటే పైన నుండి ఉన్న సిగ్నల్స్ అనేవి కట్ అయిపోవడం వల్ల అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అండ్ అలాగే వాళ్ళని కనిపెట్టడానికి ఛాన్స్ అయితే లేదు. ఆ 5గురిని బయటికి ప్రాణాలతో ఎలా అయినా తీసుకురావాలి అని భావించి వారి కోసం అయితే వెంటనే గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇలా వెతకడం ప్రారంభించి గంటలు గడిచాయి. ఇలా వెతకడం ప్రారంభించి 24 గంటలు గడిచినా సరే వారి గురించి కానీ సబ్మెరైన్ గురించి కానీ ఎలాంటి ఆచూకీ లేదు. అయితే 2-3 రోజులు అలాగే వెతికినా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అయితే అసలు వీళ్ళని నీటి అడుగున ఎలా వెతుకుతారు అని సందేహం మనందరికీ రావచ్చు. నిజానికి ఆ మహాసముద్రంలో సముద్రం అడిగి వెళ్ళి వెతకడం అనేది అసాధ్యం. ఎందుకంటే అప్పట్లోనే అంత ఉన్నా కూడా టైటానిక్ని వెతికి తీయలేకపోయారు. బట్ స్టిల్ ఇప్పుడు మనకి ఇంత ఎక్విప్మెంట్స్ ఉన్నా కూడా టైటానిక్ని బయటకి తీయడం అయితే కుదరని పని. అయితే ఎందుకంటే అది మొత్తం అంతా చీకటితో మొత్తం ప్రమాదంతో నిండి ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నా టైటానిక్ని తీయలేం. అలాగే అదే ప్లేస్లో సబ్మెర్సిబుల్ అనేది మిస్ అయింది కాబట్టి అలాగే దాని నుంచి ఎలాంటి సిగ్నల్స్ కూడా లేవు కాబట్టి మనం దాన్ని వెతికి దాని ఆచూకీ తెలుసుకోవడం అయితే కష్టమైన పని. కానీ సోలార్ విమానం ద్వారా ఈ 5గురిని కనిపెట్టే ప్రయత్నం అయితే చేయొచ్చు. అది ఎలా అంటే అవి సముద్రం పై భాగంలో ఎగురుతూ సముద్రం అడుగు భాగం నుండి వచ్చి చప్పుళ్లను స్పష్టంగా వినగలిగేలా డిజైన్ చేశారు. అయితే ముందుగా కెనడాకి చెందిన P-8 నిఘా విమానం ఇలా గాలిస్తూ ఉండగా వారికి సముద్రంలో ఒక ప్రాంతం నుండి ప్రతి 30 నిమిషాలకు ఒకసారి సౌండ్స్ రావడం అయితే మొదలయ్యాయి. అలా 4 గంటల పాటు రావడం గుర్తించారు. ఇక వీరిచ్చిన ఈ సమాచారంతో వెంటనే అమెరికా, జపాన్ దేశాలకు చెందిన మరికొన్ని రెస్క్యూ టీంలు అనేవి రంగంలోకి దిగాయి. ఇక ఆ తర్వాత అమెరికా మరలా స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ టీం, నావీ అండ్ ఆర్మీలను కూడా రంగంలోకి దింపింది. ఇలా ఎంతోమంది రంగంలోకి దిగారు. ఏదో ఒకలాగా వారి ప్రాణాలను కాపాడాలి, ఆ సబ్మెర్సిబుల్ని ఎలా అయినా కనిపెట్టాలి, దాన్ని కనిపెట్టి ఈ 5గురిని ప్రాణాలతో బయటకి తీసుకురావాలి అని వీరంతా కలిపి దాదాపు 13,000 అడుగుల లోతు నుండి అనగా టైటానిక్ కూడా పడి ఉన్న ప్రాంతం నుండి సైతం వచ్చే చప్పుళ్లను స్పష్టంగా వినడానికి సోలార్లను C.130 రవాణా విమానాలను రంగంలోకి దించి ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే సబ్మెరైన్ పొడవు దాదాపుగా 6.7 మీటర్లు, వెడల్పు 2.8 మీటర్లు, ఎత్తు 2.5 మీటర్లు, బరువు 10,362 కేజీల వరకు ఉంటుంది. ఈ జలాంతర్గామిలో 5 మంది కూర్చోవడానికి మాత్రమే వీలుగా ఉండే స్థలం తయారు చేశారు. అయితే ఇందులో కనీసం నుంచోడానికి కూడా వీలు పడదు. అలాగే ఇందులో 5గురు కోసం 96 గంటల వరకు సరిపోయేంత మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. అయితే ఇది 13,123 లోతు వరకు వెళ్ళగలదు. ప్రయాణికులు సముద్ర భాగంలో ఎలా ఉందో చూడడానికి వీలుగా ఈ జలాంతర్గామిలో ఒక పెద్ద గోపురం లాంటి కిటికీ ఉంటుంది. ఇక ఇందులో ఆక్సిజన్ తగ్గిపోవడం ఒకటే కాదు, ఇందులో చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయి అని కెనడాకి చెందిన నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ప్రతి సాహసయాత్రలో నిబంధనలు ఉన్నట్టుగానే ఈ సబ్మెరైన్లో కూడా ప్రయాణించాలి అంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి ఏంటి అంటే యాత్రకు వెళ్లే ముందు ప్రయాణికులకు కావలసిన శిక్షణని ఆన్లైన్లో అందిస్తారట. 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే ఇందులో వెళ్ళడానికి అర్హులు. దాదాపుగా 8 గంటల ప్రయాణం మొత్తం ఈ సబ్మెరైన్లో కూర్చుని వెళ్ళాలి. కనీసం మన పొజిషన్ని మార్చుకునే వీలు కూడా ఉండదు, ఎందుకంటే అది అంత ఇరుకుగా ఉంటుంది కాబట్టి. 8 గంటలు కూర్చుని సామర్థ్యం ఉండాలి అంటే వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా బాగా ఉండాలి. అప్పుడే వాళ్ళ హెల్త్ సర్టిఫికేట్ కూడా చూసి అప్పుడు వాళ్ళు ఈ ట్రిప్కి వాళ్ళని ఓకే చేస్తారు. ఈ సబ్మెరైన్ ప్రయాణానికి ముందుగా ఒక అగ్రిమెంట్లో సైన్ చేయాల్సి వస్తుంది. అందులో ఏముంటుంది అంటే ఒకవేళ ఇందులో ప్రయాణం చేసేటప్పుడు
లేకపోతే ఆ ప్రయాణంలో మీకు మానసికంగా ఒత్తిడికి గురైన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మాకు సంబంధం లేదు అని చెప్పి ఒక అగ్రిమెంట్ అయితే మాత్రం రాపించుకుంటారు. అలాగే ఈ అగ్రిమెంట్లో మీరు ఎలాంటి సిచ్యువేషన్ వల్ల అయినా అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్తో అయినా మీరు మరణించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి రాసి ఉంటుందంట. మరి ఇంత ఆశతో వెళ్ళిన ఆ ముగ్గురి ప్రయాణం ఇలా ఘోరంగా ముగుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే ఇంత ఆశతో వెళ్ళిన ముగ్గురు సబ్మెరైన్లో ఆదివారం బయలుదేరారు. కానీ దురదృష్టవశాత్తు 1:40 వారి కనెక్షన్ బ్రేక్ అయింది. వారి ఆచూకీ తెలియకుండా పోయింది. వారి జాడ కోసం వారు బతుకుతారు అని చేసిన ఈ సర్చ్ ఆపరేషన్ వారి మరణంతో ముగిసింది. మొత్తానికి ఇంత సాహసం చేసి వెళ్ళిన వారు ఇంకాసేపు అయ్యుంటే తిరిగి వచ్చేవారేమో. టైటానిక్ని చూడాలి అని అత్యుత్సాహంతో వాళ్ళకే తెలియకుండా ఎక్కువసేపు ఉండడంతోనో మరి ఏ కారణంతోనో లేదా సముద్రపు అడుగు భాగంన ఒత్తిడి ఎక్కువ కావడం వల్లనో ఆ సబ్మెరైన్ ఒత్తిడికి గురయ్యి బ్లాస్ట్ అయిందని నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి అత్యంత కుబేరులైన వ్యాపారవేత్తలు సాహసం చేయాలనే తపనతో వెళ్ళి ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఎంత సంపాదిస్తే ఏం లాభం? మనం చేసుకునే కొన్ని తింగర పనుల వల్ల మనకి సాహసాలు చేయాలనే అత్యుత్సాహం వల్ల మన ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. సో గాయ్స్, కొంచెం ఏదైనా చేసే ముందు ఆలోచించండి. చాలామందికి సాహసాలు చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దానివల్ల మన ప్రాణాలకి ఎలాంటి ముప్పుందో ఒక్కసారి ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. జరిగిన ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో వల్ల మీరు ఒక కొత్త సంఘటన గురించి తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఇలా